రత్నమయ్య గారు దాదాపు ఒక 25 సంవత్సరాలుగా ఫైనాన్సర్గా నాకు తెలుసు, మంచి ఫ్రెండ్. దర్శకుడిగా శ్రీచంద్ పెట్టుకున్నాడు. శ్రీచంద్ అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కో డైరెక్టర్గా నాకు తెలుసు. మా శరత్ దగ్గర నుంచి అందరి దగ్గర చేశాడు. తర్వాత కన్ఫ్యూజన్ లేదు. మెయిన్ ఒక సీన్ తీసుకుంటే స్టార్ట్ ఎలా చేయాలి, క్లోజ్ ఎలా చేయాలి, అలాగే మ్యూజిక్ ఎలా చేయించుకోవాలి, ఇవన్నీ తెలిసిన ఉద్దండు, చాలా గట్టివాడు. ఈ సినిమా ఆడుతూ పాడుతూ తీశారు. ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. లవ్ టచ్ పేరులోనే ఉంటుంది. దాంతోపాటు ఏ సినిమాకు సక్సెస్ కావడానికి మెయిన్గా దర్శకత్వంతో పాటు హీరో హీరోయిన్లు అది ప్రత్యేకత అని చెప్పక తప్పదు. ఆ సందర్భంగా దాదాపు ఇప్పటివరకు నాకు తెలిసింది 200 థియేటర్లో ఈ సినిమా బుక్ అయిందని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను. భవిష్యత్తులో కూడా హీరోతో పాటు హీరోని కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఇటువంటి సినిమాలను బాగా ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ టచ్ సినిమాని స్టార్ట్ చేసి ఎట్లా స్టార్ట్ చేశారో ఇవాళ సెన్సార్ అవ చేసుకుని ఇవాళ రిలీజ్కి వెళ్తా, రిలీజ్ కూడా థియేటర్ సైడ్ కూడా ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి ఒక కమిటెడ్గా ఒక డెడికేటెడ్గా చేశారు. మనం బ్యాక్ పోస్టర్ చూస్తున్నాం, వినయల్ చూస్తామంటే ఆ వినయల్లో ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్స్, మేకప్, డ్యాన్స్ అందరు టెక్నీషియన్స్ పేర్లు రాశారంటే వాళ్ళు ఒక ఫిల్మ్ ఫీల్డ్లో ఎంత డెడికేటెడ్గా ఉన్నారో అర్థమవుతుంది. చాలా సినిమాల్లో చూస్తే ఆ 3-4 పేర్లతోనే ముగించేస్తారు. అలాంటిది మొత్తం అందరు టెక్నీషియన్స్ది మెన్షన్ చేశారు. సో అంత పర్ఫెక్ట్ ఫీల్ ఉండి వీళ్ళు చేసిన ఈ సినిమా 100% డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం వాడరు మ్యూజిక్ సరేనా. ఆ రికార్డు ఎప్పటిగా బండిలో పోతూ బాగా జర్నీలు ఉంటాయి మాకు. పోతూ ఉంటే పెట్టుకున్నా కొద్దీ చాలా ఆనందం అనిపించింది. పెద్ద సినిమాకి వేసినట్టు పెద్ద ప్రొడ్యూసర్ పేరున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ల స్థాయిలో ఈనాడు సినిమా అయితేనేమి, సినిమాకు వచ్చిన వాళ్ళు అయితేనేమి, సినిమా తీసిన వ్యక్తులు అయితేనేమి, డైరెక్టర్లు అయితేనేమి, మ్యూజిక్ అయితేనేమి, ఇది చిన్న సినిమా అనుకున్నందుకు వీలు లేకుండా మాత్రం నాకైతే కనిపిస్తుంది. నా అనుభవంలో ఇది సక్సెస్ఫుల్ కావాలి. అదేవిధంగా ఈ మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పుడు యూత్ని మెప్పించడం గొప్ప కాదండి, ఇలాంటి మేధావులు పెద్దవాళ్ళని కూడా ఒప్పించేలాగా అతను మ్యూజిక్ చేశారు. సార్ ఇప్పుడే అప్రిషియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఈ పాటలు చాలా బాగున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళకి ఇంత ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ నేనైతే అనుభవించాను. ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రిపుల్ ప్లాటినం డిస్క్, దీన్ని కూడా చాలా అద్భుతంగా చేసినందుకు ప్రొడ్యూసర్స్ గారు అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.